ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా గురుకుల విద్యా విధానం అని ఎక్కడికక్కడ చాలా విస్తరిస్తున్నాం, మేము మోడర్న్ టెక్నాలజీని తీసుకొస్తున్నాం అని చెప్తున్నా కానీ టీచర్స్ సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయనే అభిప్రాయం ఉంది. అవును. మరి మీరేమి ఇస్తున్నారు హామీలు? 25 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ చేసి తర్వాత అప్పటిదాకా 60-70 వేలు వచ్చిన శాలరీ ఒకేసారి 1500, 2000, 2000 అంటే ఎంత దారుణం అండి. చాలా కష్టం. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితిలో సిపిఎస్ను మరి రద్దుపరిచే విధంగా కృషి చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. హెల్త్ కార్డ్స్ కూడా మరి మన వైపు నుంచి ఏదైనా కంట్రిబ్యూట్ చేసినా ఏదైనా చేసి మరి హెల్త్ కార్డు గరిష్ట పరిమితి లేకుండా చిన్న ఏదైతే చికిత్స నుండి మరి ఆపరేషన్, పెద్ద ఆపరేషన్ వరకైనా ఓ 10 లక్షల వరకు అసలు గరిష్ట పరిమితి లేకుండా మరి ఏదైతే వైద్య సాయం అందేటట్టు మరి ఆ విషయంలో కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా 317లో ఎవరైతే మిగిలిపోయిన ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలా కృషి చేస్తాను. పిఆర్సీ ఏదైతుందో ఆ పిఆర్సీ మంచి పిఆర్సీ వచ్చేటట్టుగా దా విషయంలో కృషి చేస్తా. ఇంకా పెండింగ్ బిల్స్ గత 1.5 ఇయర్ నుండి పెండింగ్ బిల్స్ చాలా వెనుకబడి ఉన్నాయి. ఆ విషయంలో చాలా జిల్లాల నుంచి మరి మాకు కాల్స్ వస్తున్నాయి. ఎన్నో రకాల ఇబ్బందులు. మొన్ననే మేము డిప్యూటీ సీఎం గారు కలవడం జరిగింది, నివేదించడం కూడా జరిగింది. ఆ విషయంలో కొంచెం హామీ ఇచ్చారు. ఇంకా పూర్తి స్థాయిలో అవి రావడం లేదు. ఆ విషయంలో పూర్తి స్థాయిలో కృషి చేస్తా అని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా చాలా సమస్యలు, ముఖ్యంగా ఇంకా ఏదైతే ఏకీకృత సర్వీస్ రూల్స్, ఈ ఏకీకృత సర్వీస్ రూల్స్ అనేది కూడా సాధిస్తే ఒక ఛానల్ మొత్తం జరుగుతుంది, చైన్ సిస్టమ్. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా 616 ఎంఈఓలు, అదేవిధంగా 66 డిప్యూటీఓలు, ఒక 3000 మందికి ఎడ్జిల పైనే ఓవరాల్గా 20,000 మంది మరి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏకీకృత సర్వీస్ రూల్స్కి విషయంలో 100% చిత్తశుద్ధితో ఉన్నాం. మన ముందు కేజీయూబీ పాపం సోదరి మల్లకు మన 28 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది. దానిలో ప్రతి సమ్మెలో నేను పాల్గొన్నాను. ఆ సమ్మెలో కూడా వారికి మరి చాలా హామీలు ఇవ్వడం జరిగింది. ఎటువంటి కాంప్రమైజ్ లేదు, వాళ్ళు అయ్యేంత వరకు నేను ఊరుకోని చెప్పి చెప్తున్నాను. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో సిఎట్ల యొక్క క్రమబద్ధీకరణ, మరి విధంగా గురుకుల పాఠశాలలోనే ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులకు ఏదైతే టైం విషయంలో కొంచెం ఇబ్బంది ఉంది, సొంత బిల్డింగ్లు లేవు. కాబట్టి వాళ్ళకి కూడా అవన్నీ కూడా ఏదైతే ముఖ్యంగా సమయ సారణ అవుతుందో అది చేంజ్ చేసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో చేంజ్ చేపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు ఏతుందో వారికి 010 ద్వారా వేతనాలు అందించే బాధ్యత కూడా తీసుకుంటాం. అదేవిధంగా వాళ్ళు ఒకే నోటిఫికేషన్, ఒకే పరీక్ష ద్వారా ఎంపికగా వచ్చి మరి వివిధ కారణాలతోటి 2 ఏళ్ళు వెనుకబడి ఉన్నారు కొంతమంది. అలాంటి వాళ్ళకు కూడా నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ వచ్చేటట్లు చేస్తాం.